హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఈరోజు నేను కొబ్బరి మైసూర్ పాక్ చేస్తున్నాను. అదే కొందరు కొబ్బరి కోవా అని కూడా అంటారు. ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది ముందుగా మనం కొబ్బరి చెక్కలు దీన్ని కోరుగా చేసుకోవాలన్నమాట అండి. ఈ గ్రైండర్లు వచ్చాక ఈ కొబ్బరి కోరడం చాలా ఈజీ అయిపోయిందండి. ఇంతకుముందు ఇలా చేత్తో తిప్పేవాళ్ళం. ఇదైతే చాలా బాగుంది. దీంతో కొబ్బరిని లోపల నలుపు రాకుండా ఆ పెంకి నలుపు ఉంటుంది చూసారా, అది రాకుండా తెల్ల తెల్లగా తేల్చి కోరుకోవాలన్నమాట. ఎలా కోరినా కొంచెం నలకలు వెళ్తాయనుకోండి, అది వేరే సంగతి. కానీ మనమైతే మటుకు మామూలుగా కోరుకున్నట్టు దీనికి కోరుకోకూడదు, తెల్ల తెల్లగా తేల్చి కోరుకోవాలన్నమాట. ఈ చెక్కలన్నీ కోరేసుకున్న తర్వాత మనం పంచదార, పాలు వేసుకోవాలి. గ్లాస్ పంచదార, గ్లాస్ కోరు, గ్లాస్ పాలు, అంతే అండి. ఇంక దీనికి ఏమీ లేదు. ఇంక మధ్యలో మీరు నెయ్యి కూడా పొయ్యాల్సిన పని లేదన్నమాట. ఇందులో యాలక పొడి వేసుకోవడం, ప్లేట్కి నెయ్యి రాసుకొని పోసుకోవడం, అంతే అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు గ్లాస్కి ఎన్ని గ్లాసులు అయింది ఇది చూద్దాము. నేనైతే 5 చెక్కలే చేశాను, ఒక చెక్క చేయలేదు. అది కూడా వేసేస్తే 2 గ్లాసులు అయింది. ఇప్పుడు 3వ గ్లాస్ కొంచెం తగ్గుతుందనమాట. కరెక్ట్గా మనం 3 కాయలు చేసుకుంటే 3 గ్లాసులు అయిపోతుందండి. ఈ సైజు గ్లాస్కి మనం ఒక చెక్క చేయలేదు కాబట్టి తగ్గింది. ఫస్ట్ గ్లాసులు కొంచెం ఎక్కువగా పైగా కొలిచాం కాబట్టి ఇంకా 3 గ్లాసులు లెక్కేసుకుందాం, కొద్దిగా తగ్గించుకుని. అలాగే పంచదార కూడా కూర ఎలా ఉందో అదే మోతాదులో ఇది కూడా వేసేసుకుందాం. ఈ 3వ గ్లాసు కొద్దిగా తగ్గింది కదా, అందుకే పంచదార కూడా తగ్గిద్దాం. నెక్స్ట్ పాలు అన్నమాట. మీకు అందుబాటులో ఉంటే చిక్కని పాలు వేసుకుంటే గేదె పాలు చాలా బాగుంటాయండి. ఇంకా కోవా ఇంకా తింటే ఇంకా అమృతంలాగా అద్భుతంగా ఉంటుందన్నమాట అండి. మనకి కొన్న పాలే అయినా కూడా బాగానే పోస్తారు మాకు. పాలు కూడా ఇలా సమంగా కొలిచేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసాను అనమాట. కొంచెం దళసరిగా ఉండే గిన్నెలో వేసుకుని పెట్టుకోవాలి. చూసారా, మనం ఎంత తేల్చి తెల్లగా కోరుకున్నా కూడా నలకలు ఎలా కనిపిస్తున్నాయో. కానీ అవి మొత్తం దగ్గర పడ్డాక ముక్కలయ్యాక ఇంక ఈ నలకలు ఏమీ కనిపించవు అనమాట అండి. ఇప్పుడు పాలల్లో కదా, పాలల్లో ఏ చిన్న నలక పడినా వెంటనే పైకి అలా కనిపిస్తుంది కదండి. స్వచ్ఛమైన పాల లాంటిది మనసు అంటారు చూసారా, పాలల్లో ఏ చిన్నది కలిసినా వెంటనే అది పైకి తెలిసిపోతుంది అనమాట. అంత స్వచ్ఛమైనవి పాలు. పాల లాంటి మంచి మనసు అంటే లోపల ఏమీ ఉండదు, ఏదైనా ఉంటే పైకి వచ్చేస్తుంది. పాలల్లో ఏది దాగదన్నమాట. దీన్ని అలా కోవా తిప్పినట్టు తిప్పుతూ ఉండాలన్నమాట. మొదట్లో కొంచెం విరిగినట్టు అలాగా తెట్టులా వస్తుంది. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. కొబ్బరి పాలు ఇవన్నీ కలిసినాయి కదండి, కొంచెం ఫ్రెండ్షిప్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదండి. ఒక క్షణం మరిగా కదా 3 ఫ్రెండ్లీగా మూవ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఏదైనా అంతే కదండి. ఈ మూటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీలో చాలామంది చేస్తూనే ఉండొచ్చు, చేసుకుంటూనే ఉండొచ్చు. కాకపోతే ఇది ఇంచుమించు ఒక గంట పడుతుందండి. ఇలాగా 3 గ్లాసులు అది చేసుకుంటే ఈజీగా ఈజీగా గంట లోపు పడుతుందండి. అంత ఈజీగా తొందరగా అయితే మీకు 10-15 నిమిషాల్లో అయితే మాత్రం అవ్వదు. గంట లోపే పడుతుంది, గంట పట్టచ్చు, తొందరగా అయిపోతుందండి. చూసారా, ఈ మిగిలింది అడుగున కూర అలా కోరేసాను అనమాట. ఇప్పుడు దీన్ని బాగా అలా తిప్పుతూ ఉండాలి. ఇందులో నెయ్యి కూడా వేయాల్సిన పని లేదండి, ఎందుకంటే కొబ్బరి మనకి
లోపల గట్టి పడనివ్వదు కదా, పైకి ఉబుకుతూ ఉంటుంది. కొబ్బరి కొంచెం గుల్లగుల్లగా ఉంటుంది కాబట్టి మనకి శనగపిండిలో వేసినట్టు మధ్యలో నెయ్యి అది వేయాల్సిన పని లేదండి. శనగపిండి మైసూర్పాకు చేసినట్టు. అదంటే శనగపిండి గట్టి పడిపోయి ఆ ముక్క గట్టి అయిపోతుంది కాబట్టి అలా అనుకుంటున్నా. ఇది కొబ్బరి ఉండడంతో మీకు అస్సలు గట్టిదనమే రాదన్నమాట అండి. చక్కగా తినడానికి చాలా బాగుంటుంది, స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది, ఎక్కడికైనా పట్టుకెళ్ళడానికి బాగుంటుంది, విరిగిపోదు, చాలా బాగుంటుంది. పట్టు కరెక్ట్గా రావాలన్నమాట. ఇప్పుడు మనం ఇలా గరిటె ఇలా పెడుతుంటే గరిటె వెనకాల బాగా బాట వచ్చేయాలి, బాగా ముద్ద అయిపోవాలన్నమాట అండి. అలా అని మరి ఇసుక ఇసుకలాగా పట్టు వచ్చేసేలా కాదు, ముద్ద అయిపోయాక దాన్ని మనం నెయ్యి కలిపిన ప్లేట్లో వేసి నేతి చేత్తో కూడా సర్దచ్చు అనమాట. ఏమి నొక్కుకుపోదండి అది. మళ్ళీ మనం సర్దేశాక ఆ వేడికి కొబ్బరి పైకి ఉబుకుతుందనమాట. ఉబికి ముక్కలు బాగా వస్తాయన్నమాట అండి, ఎత్తుగా వస్తాయన్నమాట. కానీ వీలైనంత మట్టుకు మనం చిన్న ఈ కూరను బట్టి దీన్ని బట్టి మనం ప్లేటు ఏ సైజు తీసుకోవాలో చూసుకుంటే సరిపోతుందన్నమాట. చుట్టూ అంచులు ఉండాలి ప్లేట్కి. ప్లస్ అప్పుడు ముక్కలు కొంచెం మందంగా వస్తాయన్నమాట. బాగా పెద్ద ప్లేట్లో పోసుకున్నాం అనుకోండి పల్చగా వస్తాయి ముక్కలు, ఇలా పట్టుకుంటే విరిగిపోతాయి. ఇందాక అన్నట్టు స్టోరేజ్ కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కానీ అలా అంత పల్చగా చేసుకుంటే ఉండవన్నమాట. లోపల ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టుకున్నాను. యాలకి పొడి కూడా తయారు చేసి పెట్టుకున్నాను. యాలకి పొడి వెయ్యకపోయినా పర్వాలేదు, కోవా టేస్ట్లా ఉంటుంది. కానీ ఈ టేస్ట్ అన్నిటితో కలిపి యాలకి పొడి ఫ్లేవర్ అయితే ఓ లెవెల్లో ఉంటుందన్నమాట అండి. ఈ టేస్ట్ అంతటిని అది డామినేట్ చేసి అది తీసేసుకుంటుందన్నమాట. క్రెడిట్ అంతా యాలకి పొడికి వెళ్ళిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా చాలా టైం పడుతుంది అనమాట అండి ఇది. ఇప్పుడు ఇలా ఉందంటే చాలా అంటే చాలా టైం పడుతుంది. మాడనివ్వకుండా దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు యాలకి పొడి వేసేసాను, చాలా వరకు దగ్గర పడింది కాబట్టి. ముందు నుండి ఎందుకు ఫ్లేవర్ పోతుందని చెప్పేసి వేయలేదు. యాలకి పొడి కూడా ఇందులో కలిపేసుకున్నాం. ఇది ప్లేట్లో పోసుకునే సమయం వచ్చేటప్పటికి కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి, కోవా కలర్ వస్తుందన్నమాట. అదేంటి ఒక్కొక్కసారి నేను చేస్తే కోవా కలరు రాదు, తెల్లగా కూడా వస్తుందండి ఒక్కొక్కసారి. కానీ కోవా కలర్ వస్తేనే నాకు బాగున్నట్టు ఉంటుంది. ఒక్కొక్కసారి తెల్లగా వస్తుంది. ఎలాంటి వాళ్ళకైనా సరే, ఎంత ఎప్పుడు చేసే వాళ్ళకైనా సరే ఒక్కొక్కసారి పట్టులు కుదరవన్నమాట అండి. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, లేతగానే దింపడం జరుగుతుంది ఎప్పుడూను. మనము ముదురుగా ఎప్పుడు దింపం కాబట్టి ఆ లేతగా దింపినప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు గిన్నెలో వేసి, అదే గిన్నెలో కానీ వేరే గిన్నెలో కానీ వేసి ఇంకొక 5 నిమిషాలు సిమ్లో పెట్టి దగ్గరికి తిప్పుకుంటే కరెక్ట్గా పట్టు వచ్చేస్తుంది అనమాట అండి. అయ్యో ఇంత ముద్ద అయిపోయింది ఏంటి అని అనుకోవద్దు. ఆ ప్లేట్లో వేసేసి జస్ట్ అలాగ జూజాయిగా చేతితో మనం అడ్జస్ట్ చేసి ప్లేట్ అంతా సర్ది పెట్టాలన్నమాట. ఇంకా చాలా టైం పడుతుందండి. ఇప్పుడు ఇలా కూడా తీయకూడదు, తీస్తే అంత చెమ్మ చెమ్మగా ఉండి కొబ్బరిలో ఎప్పుడు చెమ్మని దాస్తుంది కొబ్బరి. ఆ కొబ్బరిలో చెమ్మంతా బయటకు బహిర్గతం అయిపోయే వరకు కూడా మనం తిప్పుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ప్లేట్లో వేసేసాను. ఇది చక్కగా పట్టు వచ్చేసింది కాబట్టి సమయానికి చాకు ఎక్కడుందో కనిపించలేదు, అంచేత ఆరిపోతుందేమో అని చెప్పేసి అట్ల పుల్ల వేసేసాను అనమాట. మీరు ఎలా అయినా దేనితో అయినా కోసుకోవచ్చు. తర్వాత దొరికిందనుకోండి. ఇప్పుడు వీటిని చక్కగా ఒక్కొక్కటి ముక్కలు తీసేసుకోవచ్చు అనమాట. బాగా ఆరితే ఇంకా చక్కగా కచ్చిల్లా వచ్చేస్తాయి అన్నమాట. చెమ్మ చెమ్మగా ఉండగా మనం ట్రై చేయకూడదు. కాసేపు అలా ఫ్యాన్ దగ్గర పెట్టేసి ఆ ప్లేట్ అంతా కూడా వేడి చల్లారిపోవాలన్నమాట అండి. అప్పుడు చక్కగా వచ్చేస్తుంది అనమాట. వేడి చల్లారే వరకు కూడా దాన్ని మనం తీయకూడదు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎంత చేసేవాళ్ళకి కూడా ఒక్కొక్కసారి కరెక్ట్గా రావన్నమాట. కానీ నాకు చాలా బాగా వచ్చినాయి. చాలా బాగా వస్తాయండి. ఫస్ట్‌లో కొత్తలో 1, 2 సార్లు అలాగా పోతూ ఉంటాయి కానీ ట్రై చేయండి. తడి తడిగా ఉంటే మటుకు మళ్ళీ ఇంకో 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టి మళ్ళీ వేరే ప్లేట్‌లో నెయ్యి రాసి వేసుకోండి. ఇది ఏమి ఇబ్బంది ఏమీ లేదు. వేస్ట్ అయిపోయేది కూడా ఏమీ లేదు. మరీ అంత వేస్ట్ అయిపోతే మళ్ళీ పెట్టే ఓపిక లేదు అనుకుంటే ఉండలుగా చేసేసుకోండి. నో ప్రాబ్లమ్. ఇవైతే ఎవరైనా గెస్ట్‌లు వచ్చినా పెట్టడానికి బాగుంటాయి కదండీ! సేమ్ ఇదే ప్రాసెస్ ఉండలుగా చేసి కోవా చేసి ఆ కోవాకి మధ్యలో పాలముంజ ఎలా పెడతాం అలా ఈ కొబ్బరి మధ్యలో పెట్టి చేస్తారనమాట. అది కోవా లడ్డు అంటారనమాట. అంత పెద్ద పని మనం ఉట్టప్పుడు చేసుకోలేమండి. ఎవరో కొత్త అల్లుళ్ళు వచ్చినప్పుడు మాత్రమే చేయగలం పెళ్ళిళ్ళప్పుడును. కానీ ఒకసారి చేసి చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా బాగుంటుంది. హమ్మయ్య! మొత్తానికి చేసేసాను. చూసారు కదా! ఇది తిని చూస్తే అద్భుతంగా ఉంటుందండి. మెత్తగా ఉండదు, గట్టిగా ఉండదు. చక్కగా స్మూతీగా తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అమృతమయం అనుకోండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇంకా ఆరితే కొద్దిగా గట్టి పడుతుంది. ఇప్పుడు ఇంకా కొంచెం స్మూత్‌గా వచ్చేస్తుంది కానీ అంతే ఇలాగే ఉంటుందండి, ఇంకా ఇంతకంటే గట్టిగా ఉండదు. చూసారు కదా! ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.